తెలుగులో అందాల హీరోయిన్ అసిన్ గారు చేసింది కేవలం 6 అంటే 6 సినిమాలే. కానీ ఆ సినిమాలన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలే. అన్నీ విజయవంతమైన సినిమాలే. అన్నీ టాప్ హీరోలతో చేసిన సినిమాలే. అందుకే ఆమె తెలుగులో హీరోయిన్‌గా ఆఖరిగా నటించిన 'పవన్ కళ్యాణ్' గారి 'అన్నవరం' సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 19 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఆమెకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారనేది కాదనలేని వాస్తవం. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్‌గా నిలవడమే కాకుండా అక్కడి ప్రజలతో క్వీన్ ఆఫ్ కాలీవుడ్ అనిపించుకోవడమే కాకుండా హిందీ చిత్రసీమలో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఇండియన్ బాక్స్ ఆఫీస్‌కి తొలిసారి 100 కోట్ల కలెక్షన్ల రుచి చూపించిన హిందీ గజనీతో పాటు ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన అసిన్ గారు హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లో ఉండగానే 2016లో ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మ గారిని మతాంతర ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకి గుడ్ బై చెప్పారు. మధ్యలో తన భర్తతో ఆమె విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలొచ్చాయి. పెళ్లికి ముందైతే అసిన్ గారు ఇద్దరు హీరోలతో సన్నిహితంగా ఉంటున్నారని, ఒక క్రికెటర్తో కూడా సన్నిహితంగా ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఆ వివరాలతో పాటు అసిన్ గారి అసలు పేరేంటి, తన క్లాస్మేట్ని అసిన్ ఎందుకు చెంప పగలగొట్టారు, ఏ క్లాస్లో ఉండగా అసిన్ స్టేట్ టాపర్గా నిలిచారు, అసిన్ అనర్గళంగా ఎన్ని భాషల్లో మాట్లాడగలరు, తన భర్త రాహుల్ గారిని మొట్టమొదటిసారి ఆమె ఎక్కడ కలిశారు, ఆయనతో డేటింగ్ చేయమని ఆమెకు సూచించిన హీరో ఎవరు, వయసులో తన భర్త కంటే అసిన్ ఎన్నేళ్లు చిన్నవారు, ఘర్షణ సినిమా షూటింగ్ సమయంలో బోట్ మునిగిపోతూ ఉంటే ఇక ఇదే తనకి చివరి రోజు అనుకుంటున్న సమయంలో అసిన్ గారిని కాపాడిన ఆ వ్యక్తి ఎవరు, విడాకులపై వచ్చిన వార్తల గురించి అసిన్ ఏమని స్పందించారు, తెలుగులో అసిన్ గారు నటించిన 6 సినిమాలు ఏంటి, ఆ సినిమాల్లో ఆమెతో నటించిన టాప్ హీరోలు ఎవరు, అసిన్ గారి తల్లిదండ్రులు ఏం చేసేవారు, ఆమె భర్త ఏం చేస్తున్నారు, ఆమెకి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు అసిన్ గారి జీవితంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ఈ ఫుల్ వీడియో చూసేయాల్సిందే. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మాకు వీడియోలు చేసి మిమ్మల్ని అలరించడమే ఫుల్ టైం ప్రొఫెషన్ కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ పెయిడ్ మెంబర్షిప్ బేసిక్ వెర్షన్ జాయిన్ అయినా కూడా మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీరు ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో ఎలాంటి కొనుగోళ్లు చేయాలనుకున్నా కూడా మన ఛానల్ వీడియోల్లో పెట్టే వ్యూ ప్రోడక్ట్స్ లింక్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసి భారీ డిస్కౌంట్లు పొందడంతో పాటు మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయడమో, షేర్ చేయడమో, అన్నిటికీ మించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడమో అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే, అసిన్ గారు 1985 అక్టోబర్ 26న కేరళ రాష్ట్రంలో ఉన్న కొచ్చి పట్టణంలో జన్మించారు. అసిన్ గారి తల్లిదండ్రులు జోసెఫ్ గారు, సెలీన్ గారు. జోసెఫ్ గారు సిబిఐలో ఆఫీసర్గా పనిచేసి ఆ తర్వాత తన సొంత వ్యాపార సంస్థలు ప్రారంభించి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోగా, అసిన్ గారి తల్లి సజ్జన్గా పేదవారికి వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అసిన్ గారి తల్లిదండ్రులకి ఆమె ఒక్కరే సంతానం. అందుకే అసిన్ గారిని వారి తల్లిదండ్రులిద్దరూ ఎంతో గారాబంగా పెంచారు. అసిన్ గారు చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుండడంతో పాటు స్కూల్లో డ్యాన్స్, డిబేట్, సింగింగ్ ఇలా ఏ పోటీలైనా వాటిలో పాల్గొని విజేతగా నిలిచేవారు. నాటకాలన్నా కూడా ఆమె ఎంతో ఆసక్తి చూపించేవారు. అసిన్ గారి అసలు పేరు మేరీ. అది వాళ్ళ నాయనమ్మ గారి పేరు. అయితే ఆ పేరు నా తర్వాత అసిన్ గారి తండ్రి మార్చి అసిన్ అని పెట్టారు. అసిన్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం ఎల్కేజీ నుంచి 10th వరకు కొచ్చిలో ఉన్న నేవల్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కొచ్చిలోనే ఉన్న సెయింట్ తెరీసా కాలేజ్లో పూర్తి చేసిన ఆమె ఇంగ్లీష్ లిటరేచర్లో BA డిగ్రీ పూర్తి చేశారు. అసిన్ గారు ఎంతో అందంగా, చలాకీగా ఉండడంతో చిన్నప్పటి నుంచే ఆమెను చూసిన వారు ఎంతో ఆకర్షితులయ్యేవారు. దానికి తోడు బాగా చదవడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడంతో అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు. 2వ క్లాస్ నుంచి ఆమెకు లవ్ లెటర్లు రావడం కూడా మొదలైంది. కానీ నిష్కల్మషమైన ఆ ప్రేమ వేరని చెప్పొచ్చు. స్కూల్లో, కాలేజ్లో అబ్బాయిల్లో కూడా అసిన్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఒకసారి ఒక అబ్బాయి అసిన్ గారిని చూసి సరదాగా కామెంట్ చేస్తే వెనక్కి తిరిగి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా దవడ పగలగొట్టారు. ఆ తర్వాత మరో సందర్భంలో ఒక అబ్బాయి తన స్నేహితురాలని కామెంట్ చేస్తే అప్పుడు ఆ అబ్బాయి చెయ్యి మెలితిప్పి అతన్ని బెదిరించి తన స్నేహితురాలకి సారీ చెప్పించారు. అందుకే అసిన్ గారికి మంచి అమ్మాయిగా మాత్రమే కాకుండా రౌడీ పిల్లగా కూడా పేరుండేది. కళారంగం మీద ఉన్న ఆసక్తితో ఎన్నో ఏళ్ల పాటు అసిన్ గారు భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకున్నారు. 10th క్లాస్లో అత్యధిక మార్క్స్ సాధించిన అసిన్ గారు స్టేట్ టాపర్స్లో ఒకరిగా నిలిచారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడమే కాకుండా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కేరళ స్టేట్ టాపర్గా నిలిచారు. అసిన్ మొత్తం 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అసిన్ గారు అన్ని రంగాల్లో తన ప్రతిభను చూపించేవారు. కేవలం తనకు 7 ఏళ్ల వయసులోనే అసిన్ గారు వేసిన పెయింటింగ్స్ అన్ని కలిపి పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టారు అసిన్ గారి తల్లిదండ్రులు. దానికి ఎంతో మంచి స్పందన లభించింది. అసిన్ గారికి 14 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్లో అవకాశాలు రావడంతో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలైంది. అయితే ఆ సమయంలో సినిమాల్లో నటించడం ఆసక్తి లేకపోవడంతో ఆ ఆఫర్స్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అసిన్ గారి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ BPL మొబైల్కి సంబంధించిన వాణిజ్య ప్రకటనని చెప్పొచ్చు.
ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడే తన చదువును కొనసాగించాలని భావించారు అసిన్. అయితే ఈలోపు కేవలం 16 ఏళ్ల వయసులో నరేంద్రన్ మకన్ జయకాంతన్ వక అనే మలయాళం సినిమాలో అవకాశం రావడంతో ఆ సినిమాలో నటించిన అసిన్ గారి నటనకి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా 2001 ఆగస్టు 24న రిలీజ్ అయింది. అసిన్ గారు తన సొంత భాష మలయాళంలో నటించిన ఏకైక సినిమా ఇదే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ముంబైలో జీవిస్తున్న అసిన్ గారికి కొచ్చిలో మెరైన్ డ్రైవ్ అనే ఒక అపార్ట్మెంట్, కేరళ రాష్ట్రంలో ఉన్న వగమాన్ హిల్ స్టేషన్ దగ్గర ఎంతో విస్తారమైన స్థలం, ఒక ఫామ్ హౌస్తో పాటు ఎన్నో వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. చిన్నతనంలోనే తన తండ్రికి మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండడంతో ఆయన లేనప్పుడు ఆ పుస్తకాలు తీసి చదివేవారు అసిన్. అయితే ఆ చిన్న బుర్రకి అంత సాహిత్యంతో కూడిన పుస్తకాలు అర్థం కావనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు అసిన్ గారికి కనపడకుండా దాచేయడంతో పాటు ఆమెను ఆ పుస్తకాలు చదవనిచ్చేవారు కాదు అసిన్ గారి తండ్రి జోసెఫ్. అందుకే జోసెఫ్ గారికి తెలియకుండా పుస్తకాలు దొంగతనం చేసి చాటుగా చదివేసేవారు అసిన్. తన మొదటి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అసిన్ గారు ఆ తర్వాత నటించిన రెండవ సినిమా రవితేజ్ గారి హీరోగా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఆ రోజుల్లో ఈ సినిమాతో పాటు అసిన్ గారి అందం, అభినయం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా 2003 ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో పాటు అసిన్ గారి నటనకి చాలా మంచి పేరొచ్చింది. ఆమె పెర్ఫార్మెన్స్కి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు అసిన్. అలా తెలుగు సినిమాల్లోకి ఎంతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు అసిన్. ఆ తర్వాత నాగార్జున గారు హీరోగా మరోసారి పూరి గారి దర్శకత్వంలోనే వచ్చిన శివమణి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తమిళ వెర్షన్, బాలయ్య బాబుతో నటించిన లక్ష్మీ నరసింహ సినిమాల్లో అసిన్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టడమే కాకుండా లక్ష్మీ నరసింహ సినిమాలో అయితే బాలయ్య బాబుకి ధీటుగా అదరగొట్టేలా డాన్సులు వేసి విజృంభించడంతో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయారు. లక్ష్మీ నరసింహ సినిమా ఏకంగా 277 సెంటర్స్లో 50 రోజులు ఆడి అప్పటికి 50 రోజుల సెంటర్స్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గారితో ఘర్షణ సినిమాలో టీచర్గా ఎంతో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అసిన్ గారు చక్రం సినిమాలో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ప్రభాస్ గారి సరసన హీరోయిన్గా నటించారు. అయితే అసిన్ గారి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా చెప్పుకోవాల్సింది మాత్రం 2005లో సూర్య గారితో జంటగా వచ్చిన గజనీ సినిమా అనే చెప్పుకోవాలి. 2005 సెప్టెంబర్ 29న రిలీజ్ అయిన గజనీ సినిమా కేవలం 7 కోట్ల బడ్జెట్తో రూపొంది 50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అసిన్ గారి పెర్ఫార్మెన్స్కి నీరాజనాలు పట్టారు జనం. ఈ సినిమాకు గాను మరోసారి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నారు అసిన్. ఆ తర్వాత తమిళ హీరో విక్రమ్ గారితో జంటగా నటించిన మజా సినిమా యావరేజ్ కాగా, విజయ్ గారితో కలిసి నటించిన శివకాశి సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో తమిళ్లో అసిన్ గారి క్రేజ్ పతాక స్థాయికి చేరింది. దాంతో దాదాపు అన్ని తమిళ మ్యాగజైన్స్ అసిన్ గారిని క్వీన్ ఆఫ్ కాలీవుడ్గా కీర్తిస్తూ వార్తలు రాశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో జంటగా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన అన్నవరం సినిమాలో ఆయనకి జంటగా నటించిన అసిన్ గారు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2006 డిసెంబర్ 29న రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు అసిన్ గారు. అసిన్ గారు తెలుగులో నటించింది కేవలం 6 సినిమాలే అయినప్పటికీ బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రవితేజ్ గారు, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరోలతో మాత్రమే నటించడం, అది కూడా నటించిన 6 సినిమాలు కూడా విజయవంతం అవ్వడంతో ఇప్పటికీ కూడా అసిన్ గారంటే ఎంతో విజయవంతమైన హీరోయిన్ గానే గుర్తుంచుకుంటారు తెలుగు ప్రేక్షకులు. తెలుగులో అన్నవరం సినిమా తర్వాత కేవలం తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల మీద బాగా దృష్టి పెట్టారు అసిన్. అయితే 2007లో అజిత్ గారి సరసన నటించిన అల్వార్ సినిమా ఫ్లాప్ కాగా 2007లోనే తెలుగులో మహేష్ బాబు గారి హీరోగా, ఇలియానా గారి హీరోయిన్గా వచ్చిన పోకిరి సినిమా రీమేక్ పోకిరిలో విజయ్ గారి సరసన నటించిన అసిన్ గారు ఆ సినిమాతో మరో భారీ హిట్ని అందుకున్నారు. ఈ సినిమా తమిళనాడులో ఏకంగా 60 సెంటర్స్లో 100 రోజులు ఆడగా 15 సెంటర్స్లో 175 రోజులు ఆడింది. తెలుగులో పోకిరి సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు శృతి కాగా తమిళ్లో కూడా అదే పేరును కొనసాగించారు. 2007 నవంబర్లో మరోసారి తన గజనీ సినిమా హీరో సూర్య గారితో జంటగా నటించిన వేల్ సినిమా కూడా విజయవంతమైంది. ఈ సినిమా 13 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. 2008లో కమల్ హాసన్ గారితో జంటగా వచ్చిన దశావతారం సినిమాలో కమల్ గారి నట స్వరూపాన్ని తట్టుకొని ఆయనకు ధీటుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అసిన్. దక్షిణాది భాషల్లో తన యాక్టింగ్ టాలెంట్తో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న అసిన్ గారు 2008లో బాలీవుడ్లో అడుగుపెట్టారు. తొలి చిత్రంలోనే అమీర్ ఖాన్ గారు లాంటి దిగ్గజ నటుడితో హీరోయిన్గా అవకాశాన్ని పొందారు అసిన్. 2005లో తాను నటించిన గజనీ సినిమాకి రీమేక్గా వచ్చిన హిందీ గజనీ సినిమా భారతదేశ సినిమా చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ ఇండియన్ బాక్స్ ఆఫీస్కి తొలిసారి 100 కోట్ల కలెక్షన్స్ని పరిచయం చేసింది. ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్తో రూపొంది ఏకంగా 232 కోట్ల కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఐఫా అవార్డును కూడా అందుకున్న అసిన్ గారు ఇండియా మొత్తంలో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్నారు. 2009లో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ గారితో నటించిన లండన్ డ్రీమ్స్ ఫ్లాప్ కాగా 2011 జనవరి 14న విజయ్ గారితో జంటగా నటించిన కావాలన్ సినిమా
రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడమే కాకుండా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. 2011లోనే మరోసారి సల్మాన్ ఖాన్ గారితో జంటగా నటించిన రెడీ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలవడంతో పాటు కేవలం 30 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఏకంగా 180 కోట్లు వసూలు చేసి హసన్ గారిని ఆల్ ఇండియాలో టాప్ హీరోయిన్ చేసింది. సల్మాన్ ఖాన్ గారితో వరుసగా 2 సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో సల్మాన్ గారితో హసన్ సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్ నటులు నితిన్ ముఖేష్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోని గారితో హసన్ డేటింగ్లో ఉన్నారని, ప్రేమలో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. 2012లో అక్షయ్ కుమార్ గారితో జంటగా నటించిన హౌస్ఫుల్ 2 సినిమా కేవలం 45 కోట్ల బడ్జెట్తో రూపొంది 179 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే హసన్ గారికి తన భర్త రాహుల్ శర్మ గారితో పరిచయం ఏర్పడింది. అక్షయ్ కుమార్ గారితో కలిసి సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్లైట్లో బంగ్లాదేశ్ వెళ్తుండగా రాహుల్ గారిని కలిశారు హసన్. అక్షయ్ కుమార్ గారు, రాహుల్ గారు చాలా ఏళ్ల నుంచి స్నేహితులు కావడంతో ఇద్దరి గురించి బాగా తెలిసిన అక్షయ్ గారు మీ ఇద్దరూ డేటింగ్ చేస్తే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించడంతో వారిద్దరిలో ఆ ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి ఒకరితో ఒకరు టచ్లో ఉన్న వారిద్దరూ 2016 జనవరి 23న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమను కలిపింది అక్షయ్ కుమార్ గారే అని, ఆయన లేకపోతే మేము కలిసే వాళ్ళమే కాదన్నారు ఒక ఇంటర్వ్యూలో హసన్. హౌస్ఫుల్ 2 సినిమా తర్వాత అజయ్ దేవగన్ గారితో 2012లో బోల్ బచ్చన్ సినిమాలో నటించారు హసన్. ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్తో రూపొందగా 165 కోట్ల కలెక్షన్లు సాధించి మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మరోసారి అక్షయ్ కుమార్ గారితో నటించిన కిలాడి సినిమా కూడా విజయం సాధించింది. 2015లో అభిషేక్ బచ్చన్ గారితో జంటగా నటించిన ఆల్ ఈజ్ వెల్ సినిమా హసన్ గారు నటించిన ఆఖరి సినిమా. 2015 ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత 2016 జనవరి 23న తన ప్రేమికుడు రాహుల్ శర్మ గారిని వివాహం చేసుకుని 2017 అక్టోబర్ 24న తన ఏకైక సంతానమైన కుమార్తె అరిన్ శర్మకి జన్మనిచ్చారు హసన్. హసన్ గారి వివాహం ఇరు కుటుంబాల సాంప్రదాయాలకు తగ్గట్టు మొదట క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం, ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. హసన్ గారి భర్త రాహుల్ శర్మ గారు ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమాక్స్ సంస్థ వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా అనేక వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎంతో మంచి స్థాయిలో ఉన్నారు. రాహుల్ శర్మ గారు హసన్ గారి కంటే వయసులో 10 ఏళ్లు పెద్దవారు. ఆయన బీకామ్ డిగ్రీ చేయడంతో పాటు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని కూడా పూర్తి చేశారు. మైక్రోమాక్స్ సంస్థ భారతీయ ఎయిర్టెల్, BSNL, MTNL లాంటి ప్రఖ్యాత సంస్థలతో కలిసి ఎన్నో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంలో రాహుల్ శర్మ కీలక పాత్ర పోషించారు. 2023 జూన్ 28న తన భర్తతో తాను విడాకులు తీసుకోవడం గురించి వచ్చిన వార్తలను కొట్టిపడేసిన హసన్ గారు ఈ విషయంపై క్లారిఫికేషన్ ఇవ్వడానికి అనవసరంగా 5 నిమిషాలు టైం వేస్ట్ చేయాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. హసన్ గారు 2009లో తమిళనాడు ప్రభుత్వం అందించే కలైమామణి అవార్డును కూడా అందుకున్నారు. నటి పద్మిని గారి తర్వాత అన్ని భాషల్లో తనకి తానే డబ్బింగ్ చెప్పుకునే నటిగా రికార్డు సృష్టించారు. కోల్గేట్, ఫెయిర్ ఎవర్, బిగ్ బజార్, తనిష్క్, అవాన్, పారాచూట్, స్పింజ్, అమృతాంజన్, క్లినిక్ ఆల్ క్లియర్, లక్స్ లాంటి ఎన్నో ప్రముఖ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు హసన్. అయితే హసన్ గారు నటిగా, వ్యాపారవేత్తగా, గృహిణిగా ఇన్ని విజయాలు సాధించారంటే ఆ విజయాల వెనక ఇద్దరు వ్యక్తుల అవిశ్రాంత కృషి, శ్రమ ఉంది. వారిద్దరే హసన్ గారి తల్లిదండ్రులు జోసెఫ్ గారు, సెలెన్ గారు. వారు హసన్ గారు డ్యాన్స్ నేర్చుకోవడం కోసం, తనని బాగా చదివించడం కోసం, మోడలింగ్ అవకాశాలు వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకోవడం కోసం, సినిమా అవకాశాలు వస్తున్నప్పుడు తోడుగా ఉండటం కోసం తమ కెరీర్ని కూడా పణంగా పెట్టి తమ కుమార్తె విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకించి హసన్ గారికి ఆమె తండ్రి జోసెఫ్ గారు అంటే ఎంతో ఇష్టం. ఒకసారి శ్రీలంక దేశంలో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించిన ఘర్షణ సినిమా షూటింగ్ జరుగుతుండగా బోట్లోకి నీళ్లు వచ్చేయడంతో బోట్ మునిగిపోతూ ఉంది. కానీ హసన్ గారు ధైర్యం కోల్పోలేదు, నవ్వుతూ చూస్తున్నారు. ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కంగారు పడిపోవడం, అరిచి గగ్గోలు పెట్టి కేకలు పెట్టడం ఆమెకి అలవాట్లేదు. అయితే చూస్తుండగానే బోట్ మునిగిపోతూ ఉంది. ఆ బోట్లో ఉన్న 20 మంది మునిగిపోతున్నారు. అందులో కేవలం 3కి మాత్రమే ఈతొచ్చు. ఇక జీవితం ముగిసిపోయింది అనుకుంటున్న హసన్ అలాగే నవ్వుతూ ధీమాగా ఉన్నారు. ఈలోగా ఒక వ్యక్తి హసన్ గారిని పైకి లాగారు. పైకి వచ్చాక ఆ వ్యక్తి ఎవరా అని చూసిన హసన్ గారికి ఒక హీరో కనిపించారు. ఆ హీరో ఎవరో కాదు, హసన్ గారి తండ్రి జోసెఫ్ గారు. అందుకే అంటారేమో ప్రతి కుమార్తెకి మొదటి ప్రేమికుడు నాన్నే, ప్రతి కుమారుడికి మొదటి హీరో నాన్నే అని. అలా ఆ ప్రమాదం నుంచి బయటపడిన హసన్ గారు సినిమాల్లో నటించేటప్పుడు కూడా కేవలం తన అందం, నటన మాత్రమే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హసన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నేను ఒక 6 విద్యార్థులకి ఎంతో నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించుకున్నాను. అందులో 5 బాలికలే ఉంటారు. ఎంతో ప్రతిభ ఉండి విద్య లేకుండా ఎవరూ ఉండకూడదని భావిస్తాను అని చెప్పారు. అందమైన రూపంతో పాటు
ఇంకా అందమైన మనసు, అత్యద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన అసిన్ గారు మళ్ళీ సినిమా రంగంలో అడుగుపెట్టి మరెన్నో మంచి పాత్రలతో మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మనకు చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ